చూస్తున్నాడు. சொத்துக்காக கேட்கல, ఏదో ఆస్తి కొరకు అడగలేదు, வீட்டு சுகத்துக்காக ஜெபம் கேட்கல, ఇంట్లో ఉన్న వారి కొరకు స్వస్థత కొరకు ప్రార్థన అడగలేదు. ஒரு சாதாரண வேலைக்காரனுக்காக ஜெபம் பண்ணி கேட்டுதான் செய்றானா? సాధారణమైన పనివాడి కొరకు ప్రార్థించమని అడుగుతున్నాడే. ஆண்டவர் உள்ளத்துல எவ்வளவு மகிழ்ச்சி இருக்கும். ఆయన దేవుళ్ళు ఆయన ఎంతో సంతోషపడుతూ வந்தார், வீட்டுக்கு வரம்பா అన్నారు. వెంటనే ఇంటికి వస్తామన్నారు. வேதத்துல பார்க்கும் போது పరిశుద్ధాలు చూస్తున్నప్పుడు యేసు రెండు இடத்துல நான் வீட்டுக்கே வரேன்னு சொன்னார். యేసు రెండు స్థలములను ఇంటికి వస్తామని చెప్తున్నాడు. யாருன்னு சொன்னா, మొట్టమొదటి నూటుకు అధిపతి పనగారు. ఈ శతాధిపతి ఇంటికి పనగారు యారు சொல்லு? రెండో ధనవంతుడు ఎవరు తెలుసు? పొట్టివాడైనా உள்ளன்னு சொன்னவே லூக்காக்கு போயிடுவீங்க. పొట్టివాడైన వెంటనే లూకా సువార్త